సమాజంలో కొందరు విచిత్రంగా, వికృతంగా, ఇంకా చెప్పాలంటే నీచాతి నీచంగా దిగజారిపోయి ప్రవర్తిస్తూ తాము మనుషులం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంద్రావతి ఈమె ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ బస్కారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్పూర్ బెల్వారియా గ్రామంలో ఉంటుంది. ఈమెకు పెళ్లై 4 పిల్లలున్నారు. 20 ఏళ్ల క్రితం ఇంద్రావతి చంద్రశేఖర్ ఆజాద్ ను పెళ్లి చేసుకుంది. అయితే చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకునే టైంకి ఇంద్రావతి ఓ పాపకు తల్లి. అంటే ఇంద్రావతికి చంద్రశేఖర్ తో రెండవ పెళ్లి. మొదటి భర్తతో విభేదాల కారణంగా ఆమె భర్త నుండి విడిపోయింది. అప్పటికే మొదటి భర్తతో ఓ కూతురు ఉండటంతో కూతుర్ని తీసుకొని భర్తకు దూరంగా ఉంటుంది. ఇక ఆ టైంలోనే ఇంద్రావతి రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంది. సరిగ్గా అప్పుడే ఈ చంద్రశేఖర్ గురించి తెలియటం, ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చటం, ఇద్దరు పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత 3 పిల్లల్ని కనటం అన్ని జరిగిపోయాయి. ఇంద్రావతి తన మొదటి భర్తకు పుట్టిన కూతురుతో పాటు రెండవ భర్త చంద్రశేఖర్ తో పుట్టిన 3 పిల్లలను టోటల్ గా 4ని తనే పెంచి పెద్ద కూతురికి పెళ్లి కూడా చేసింది. అప్పటికే ఇంద్రావతికి పెళ్లి 20 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. అయితే 5 వయసుకు వచ్చాక ఇంద్రావతి ప్రేమలో పడింది. అది కూడా తన మనవడితోనే. ఈ ఇంద్రావతి ఇంటి పక్కనే జియాలాల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతనికి ఆజాద్ అనే 28 ఏళ్ల కొడుకున్నాడు. ఈ ఇంద్రావతి జియాలాల్ ఒకే కులానికి చెందినవారు. దూరపు బంధువులు కూడా కావటంతో ఇంద్రావతికి లాల్ కొడుకు ఆజాద్ మనవడి వరుస అవుతాడు. అయితే ఈ విషయాన్ని ఇంద్రావతి ఆజాద్లు పట్టించుకోలేదు. కారణం ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు తగని ఇష్టాన్ని పెంచుకున్నారు. ఇంద్రావతి పక్కింట్లో ఉంటున్న ఆజాద్ పై మనసు పడింది. ఇక ఆజాద్ కూడా 4 బిడ్డల తల్లి, వరుసకు తనకు అమ్మమ్మ అయిన ఇంద్రావతిపై మోహాన్ని పెంచుకున్నాడు. కట్ చేస్తే ఇద్దరు తమ కోరికలను ఆపుకోలేక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయం ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ కు తెలిసింది. ఓ రోజు ఇద్దరు ఏకాంతంగా గడుపుతూ ఉండగా చంద్రశేఖర్ చూశాడు. చూడగానే షాక్ అయ్యాడు. కారణం వీరిద్దరూ అమ్మమ్మ మనవడు కాబట్టి. అందుకే ఇద్దరిని నగ్నంగా చూసి తట్టుకోలేకపోయి మీ ఇద్దరు వావి వరుసలు మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారేంటని ఇద్దరిని తిట్టాడు. అంతేకాదు ఈ ప్రేమికులిద్దరిని విడదీసే ప్రయత్నం కూడా చేశాడు. దీంతో ఇంద్రావతి తన భర్తను తన పిల్లల్ని చంపేసి అడ్డు తొలగించుకొని హ్యాపీగా మనవడిని పెళ్లాడి సెటిల్ అవ్వాలి అనుకుంది. అందుకే ఓ రోజు తన భర్త పిల్లలు తింటున్న అన్నంలో విషం కలిపింది. అయితే ఆ విషయం చంద్రశేఖర్ కంట పడటంతో అప్పటికి ఆ ప్రమాదం నుండి తప్పించుకొని వెంటనే పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. తన భార్య తన ఎఫ్ఐఆర్ కి అడ్డుగా ఉన్నానని, నన్ను నా పిల్లల్ని చంపాలి అని ఆహారంలో విషం కలిపి చంపే ప్రయత్నం చేసిందంటూ ఇంద్రావతిపై కేసు పెట్టాడు. అయితే ఆ కేసుని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చంద్రశేఖర్ భార్యని అసహించుకున్నాడు. తన భార్యతో ఉంటే తనకు తన పిల్లలకు రక్షణే లేదు అనుకున్నాడు. అందుకే భార్య బంధాన్ని వ్యతిరేకించడం మానేశాడు. అందుకు మరో కారణం కూడా ఉంది. ఈ అమ్మమ్మ మనవడి ఎఫ్ఐఆర్ తెలిసి ఊరి వారంతా చంద్రశేఖర్ ను హెచ్చరించారు. ఆల్రెడీ ఇంద్రావతి నీ మీద నీ ఫ్యామిలీ మీద హత్యా ప్రయత్నం చేసిందంటున్నావు. అలాంటప్పుడు ఇంకా ఆమెకు అడ్డుపడితే నీ ప్రాణాలు నీ పిల్లల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఆమె విషయంలో కలగ చేసుకోవద్దని సలహా ఇచ్చారు. దీంతో చంద్రశేఖర్ భార్యకు దూరంగా ఉంటూ ఆమె విషయం పట్టించుకోవటం మానేశాడు. ఇదిలా ఉండగా ఇంద్రాదేవి మరో అడుగు ముందుకు వేసి తన మనవడిని పెళ్లి చేసుకోవాలని అతన్ని తీసుకొని గోవింద్ సాహెబ్ గుడికి వెళ్ళింది. అక్కడ మనవడితో తాళి కట్టించుకొని భర్తకు ఊరి వారందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త తన భార్య చచ్చిపోయిందంటూ ఆమె పెళ్లి చేసుకున్న 13వ రోజున ఇంద్రావతికి కర్మకాండలు జరిపించాడు. దీంతో ఈ విషయం వైరల్ అయింది. ఇక ఈ విషయం ఊరి వారికి, ఇరు ఫ్యామిలీలకి తెలిసి ఈ ప్రేమికులిద్దరిని అసహించుకొని ఊరి నుండి వెలివేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న ఈ అమ్మమ్మ మనవడు ఆ ఊరి నుండి వారే వెళ్లిపోయారు. ఇక భర్త తన భార్య చనిపోయిందని ఆమె కర్మకాండలు చేయించడంతో ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.